హాయ్ అండి, వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్, మిల్క్ పౌడర్ ఉంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ని మధ్యలో ఒక గ్లాస్ పెట్టి రౌండ్గా ఇలా స్లైసెస్లా చేసుకోవాలి. వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న అన్నిటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన వాటన్నిటిని ఒక గెరిటెలో ఒకదాని మీద ఒకటి లైన్గా పెడుతూ బాగా ప్రెస్ చేసి ఆయిల్ అంతా కిందకి వదిలేలా బాగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టుకొని దానిలో 2 కప్పులు పంచదార వేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పులు వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పాకం తెరులుతూ ఉండాలి. దానిలో 1 స్పూన్ ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పాకం అంతా చిక్కబడిన తర్వాత దానిలో బ్రెడ్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ అంతా షుగర్ పీల్చుకునేదాకా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ అన్నిటిని ఒక గెరిటెలో తీసుకొని మొత్తం షుగర్ అంతా కిందకి వదిలేలా మొత్తం బాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 లీటర్ పాలు పోయాలి. పాలన్నీ కాగి తెల్లుతూ ఉన్నప్పుడు మనం గెరిటతో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ మిల్క్ పౌడర్ 2 కప్పుల్ని అప్పుడప్పుడు వేస్తూ బాగా చిక్కబడేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూను ఇలాచీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇదంతా బాగా చిక్కబడేంత వరకు మిల్క్ పౌడర్ 2 కప్పుల్ని వేసి బాగా ఉండలు కట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా కలుపుతూ పాలు కొంచెం చిక్కబడిన తర్వాత మనం ఇందాక షుగర్ పాకం పట్టాము కదండి, దాన్ని కొంచెం వడకట్టుకుని తీసుకొని దీనిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్వీట్ కోసం. ఇలా బాగా చిక్కబడేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. లాస్ట్లో నెయ్యిని 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్లో మనం దీన్ని 1 స్పూన్ వేసుకోవాలి. కోవాని ఇట్లా పల్చగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టి దీని మీద ఇంకొక బ్రెడ్ పీసెస్ని పెట్టేసి మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడం అంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత టేస్టీగా అయితే ఉంటుంది.